Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ డిజీ లాకర్ ద్వారా క్రీడా సర్టిఫికెట్ల జారీ. జనరల్గా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్కి సంబంధించి ఎక్కువగా వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ని అర్హత లేని వాళ్ళకు కూడా జారీ చేస్తూ ఉన్నారు, వీటిని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళంతకు వాళ్ళే ఈ సర్టిఫికెట్లను క్రియేట్ చేసి అర్హత లేని వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారని చెప్పేసి మనము వివాదాలను ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అటువంటి వివాదాలను అరికట్టడానికి యూనియన్ గవర్నమెంటు డిజీ లాకర్ ద్వారా క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో యూనియన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఎవరైతే విజయాలు సాధించి ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ డిజీ లాకర్ ద్వారా సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డిజీ లాకర్ అంటే ఏంటి. ఈ డిజీ లాకర్ అనేది ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ డిజీ లాకర్ అనేది ఒక కైండ్ ఆఫ్ లాకర్. మనం జనరల్గా ఫిజికల్ లాకర్లో మన వస్తువుల్ని, మన బంగారాన్ని ఏ విధంగా అయితే నిల్వ దాచుకుంటామో, ఏ విధంగా అయితే స్టోర్ చేసుకుంటామో భద్రంగా, ఈ డిజీ లాకర్ అనేది కూడా ఒక డిజిటల్ అన్నమాట. ఆన్లైన్లో దీంట్లో మనము సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు. ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ఒక ఆన్లైన్ మెకానిజం అని చెప్పవచ్చు. ఇక ఈ విషయానికి వస్తే, మనము ఈ డిజీ లాకర్ అనే విషయానికి వస్తే, భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఇటీవల ఈ డిజీ లాకర్ ద్వారా క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసింది. 2024 డిసెంబర్లో 2024 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొలిసారిగా డిజీ లాకర్ ద్వారా క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసింది. దానికోసము క్రీడా యాప్, ఒక యాప్ను కూడా తీసుకొని వచ్చింది, క్రీడా యాప్. ఈ క్రీడా యాప్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గెలుపును సాధించిన ప్లేయర్లకు ఆ సర్టిఫికెట్లు ఈ క్రీడా యాప్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన తర్వాత ఆ డిజిటల్ సైన్ చేసిన సర్టిఫికెట్స్ ఆ డిజీ లాకర్ నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, డిజీ లాకర్ ద్వారా ఏ రాష్ట్రం తొలిసారిగా భారతదేశంలో క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తూ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా డిజీ లాకర్ గురించి తెలుసుకోవడం జరిగింది, ఈ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏఐ కిరణ్ స్కీమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిరణ్ స్కీమ్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మహిళల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రాణించేలా చేయడం కోసము స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఆ ఎంఓయూలో భాగంగా ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ అనే స్కీమ్ను కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు మరొక స్కీమ్ని గవర్నమెంటు, అలానే వెరిక్స్ అనే ఒక కంపెనీకి చెందిన సిఈఓ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు, ఏఐ కిరణ్ స్కీమ్ అనమాట. ఏఐ కిరణ్ స్కీమ్లో భాగంగా మహిళలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో లీడర్లుగా ఎదగడానికి శిక్షణ ఇస్తారు. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరియు ఈమె ఎక్స్ మెటా చీఫ్ అనమాట. ఈ వెరిక్స్ టెక్నాలజీ కంపెనీకి సిఇఓ అయిన కీర్తిగా రెడ్డి గారు, ఈమె గతంలో మెటా కంపెనీకి చీఫ్గా పనిచేశారు. ఇప్పుడు ఎక్స్ మెటా ఇండియా చీఫ్ అని చెప్పవచ్చు. ఈమె మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి దీన్ని రన్ చేయబోతా ఉన్నారు, ఏఐ కిరణ్ స్కీమ్. ఏఐ కిరణ్ స్కీమ్లో భాగంగా మహిళలు ఎవరైతే ముఖ్యంగా ఏఐ రంగంలో రాణిస్తారో, ఏఐ రంగానికి కృషి చేస్తారో అటువంటి వాళ్ళను 250 మందిని గుర్తించి ఆ 250 మంది మహిళల ప్రతిభను హైలైట్ చేస్తారు ఏఐ కిరణ్ స్కీమ్లో భాగంగా. ఇక కిరణ్ స్కీమ్ విషయానికి వస్తే, కిరణ్ స్కీమ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గతంలో లాంచ్ చేసిన ఒక స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశము సైన్స్ అండ్ టెక్నాలజీ రంగము, అలానే స్టెమ్ కోర్సెస్ అని ఉంటాయి, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, అటువంటి రంగాలలో మహిళలను రాణించేలా చేయాలి, జెండర్ ప్యారిటీ, లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ గతంలో తీసుకొని వచ్చింది. కిరణ్ అంటే ఇక్కడ ద నాలెడ్జ్, ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్, అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్. ద నాలెడ్జ్,
ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్. ఈ స్కీమ్ అబ్రివేషన్ కూడా మనకి చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేస్తే ట్రెండ్స్ చూస్తే అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. కిరణ్ స్కీమ్ స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి ఇలా అబ్రివేషన్స్ ఇస్తారు. సో ఈ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విషయానికి వస్తే 2047 కల్లా సుమారుగా $17 బిలియన్ చేరుకోవచ్చని చెప్పేసి అంచనా. దిస్ ఈజ్ అబౌట్ ఏఐ కిరణ్ స్కీమ్. నెక్స్ట్ వన్, ఒడిశాలోని సిమ్లీపాల్ ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా ప్రకటించారు. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్కి ఒక ప్రత్యేకత ఉంది. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో సిమ్లీపాల్కి అంత ప్రత్యేకత ఉంది. ఇక అలానే నిన్న మొన్న క్వశ్చన్ కూడా అడిగాం మనము. ఇటీవల ఏ నేషనల్ పార్క్, ఏ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఏఐ ఆధారిత ట్రయల్ గార్డ్ సిస్టమ్ను కూడా తీసుకొని వచ్చారు అంటే అది కూడా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీనికి నేషనల్ పార్క్ హోదా ఇవ్వడం జరిగింది. ఈ నేషనల్ పార్క్ హోదాని ఒడిశా ప్రభుత్వము ప్రకటించింది. జనరల్గా నేషనల్ పార్కుల్ని ప్రకటించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 35 సబ్ క్లాస్ 4, సెక్షన్ 35 సబ్ క్లాస్ 4 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఓవరాల్గా 107వ నేషనల్ పార్క్. ఇండియాలో 107వ నేషనల్ పార్క్గా సిమ్లీపాల్ ఆవిర్భవించింది. ఇక సిమ్లీపాలు ఒడిశాలో 2వ నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. సుమారుగా దీని విస్తీర్ణము 845 స్క్వేర్ కిలోమీటర్లు. దీనికి ఇప్పుడు నేషనల్ పార్క్ హోదా కల్పించడం ద్వారా ఒడిశాలోనే అత్యంత పెద్దదైన నేషనల్ పార్క్గా ఆవిర్భవించింది. ఇది 2వది. ఒడిశాలోని మొదటి నేషనల్ పార్క్ వచ్చేసి భితర్కనికా నేషనల్ పార్క్. ఇక భారతదేశంలోని మొట్టమొదటి నేషనల్ పార్క్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సిమ్లీపాల్ 107వ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, మెడికల్ రంగానికి సంబంధించి ఒక ఘనత, ఒక ఇన్నోవేషన్ అని చెప్పవచ్చు. జనరల్గా మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా వేగంగా వస్తూ ఉంది. ముఖ్యంగా రోబోటిక్స్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 ఏజ్లో ఉన్నాము ఇప్పుడు, IR 4.0. సో రోబోటిక్స్ లాంటి టెక్నాలజీలని ఉపయోగించుకొని తొలిసారిగా ఈస్టర్న్ ఇండియాలో, ఈశాన్య భారతంలో తొలిసారిగా రోబోటిక్ నీ సర్జరీ జరిగింది. మోకాళ్ళ శస్త్రచికిత్స కోసము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఫెసిలిటీ జరిగింది. ఇది ఎయిమ్స్ భువనేశ్వర్లో జరిగింది. ఎయిమ్స్ భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్, ఎయిమ్స్ భువనేశ్వర్. 66 ఏళ్ల మహిళకు ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరిగింది. ఇక రోబోటిక్స్ ఇటువంటి టెక్నాలజీలు కావాలి అంటే తప్పకుండా 5G లాంటి టెక్నాలజీలు అవసరము. ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడు అత్యధికంగా ఉండాలి కాబట్టి. ఈ ఎయిమ్స్ ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఎయిమ్స్ ఢిల్లీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. భారతదేశము 2025 అక్టోబర్ కల్లా భారతదేశపు తొలి స్వదేశీ MRI స్కానర్ను ఎయిమ్స్ ఢిల్లీ వద్ద ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి కూడా మనము ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి ఎయిమ్స్ లేదంటే IITs అటువంటివి వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనము వాటి ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ ఆక్రమణ్. పాకిస్తాన్ ఉగ్రదాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఇక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి వరుసగా చర్యలు చేపడతా ఉంది. అందులో భాగమే ఎక్సర్సైజ్ ఆక్రమణ్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఆపరేషన్ టిక్కా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ టిక్కాను నిర్వహించింది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఎక్సర్సైజ్ ఆక్రమణ్ని లాంచ్ చేసింది. ఆక్రమణ్ పేరులోనే ఉంది. అంటే ఇక విదేశం, ముఖ్యంగా ఆ పాకిస్తాన్ శత్రు దేశానికి చెందిన స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము
ముఖ్యంగా మౌంటైన్ ప్రాంతాల్లో కావచ్చు, గ్రౌండ్ ప్రాంతాల్లో కావచ్చు, ఎటువంటి టార్గెట్లు, ఎటువంటి శత్రువులు ఉన్నా కూడా నాశనం చేస్తారు. ఈ ఎక్సర్సైజ్లో భాగంగా అత్యాధునికమైన ఫైటర్ జెట్స్ రఫాలే కావచ్చు, అలానే సుఖోయ్ 30 MKI ఆ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇక అలానే ఈ ఎక్సర్సైజ్ ఆక్రమణతో పాటు ఇండియన్ నేవీ INS సూరత్ నుంచి నిన్న ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని కూడా లాంచ్ చేసింది. INS సూరత్ నుంచి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది INS సూరత్ నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచ్ చేసింది. ఇక INS సూరత్ విషయానికి వస్తే ఇది విశాఖపట్నం క్లాస్కు చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాస్కి చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. వీటిని ముంబైలోని మెగజావున్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ కంపెనీ వద్ద స్వదేశీయంగా తయారు చేశారు INS సూరత్. సో ఇలాంటి INS వెజల్స్ కానీ లేదంటే రఫాలే అటువంటి వార్తలు ఉన్నప్పుడు తప్పకుండా వాటి గురించి డీటెయిల్గా మనకు ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. మనం ఆల్రెడీ రఫాలే గురించి, వాటికి సంబంధించిన డీల్స్ గురించి, ఫ్రాన్స్తో 26 రఫాలే యుద్ధ విమానాల కోసం మనం కుదుర్చుకున్న డీల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త మహిళను తయారు చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వాళ్లకు మహిళా పారిశ్రామికవేత్తలతో శిక్షణ ఇప్పించబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడలో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాణించిన మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా పారిశ్రామికవేత్తలు మహిళలకు ఇచ్చే ట్రైనింగ్కి సంబంధించిన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ మనము ఇవి చూస్తూ ఉన్నాము. గతంలో డిస్కస్ చేసాం ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 18వ తేదీతో ముగిసిన వారంలో వరుసగా 7వ వారము భారతదేశపు ఫారెక్స్ రిజర్వ్స్ నిల్వలు పెరిగాయి. ఇవి ప్రజెంట్ 686.14 బిలియన్కి చేరుకున్నాయి. ఏప్రిల్ 18వ తేదీతో ముగిసిన వారంలో $8.31 బిలియన్ పెరిగి 686.14 బిలియన్స్కి చేరుకున్నాయి. ఇక ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పటి వరకు అత్యధికంగా ఎప్పుడు రీచ్ అయింది అంటే సెప్టెంబర్ 2024లో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అత్యధికంగా రికార్డు స్థాయిలో $704.88 బిలియన్ చేరుకున్నాయి. $704.88 బిలియన్. సో ఇప్పటి వరకు ఇది అత్యధికం. భారతదేశానికి ఫారెక్స్ రిజర్వ్స్ అత్యధికంగా పెరిగినది సెప్టెంబర్ 2024. ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పటివరకు టార్గెట్ని మనం ఇంకా వైలేట్ చేయలేదు, టార్గెట్ని ఇంకా మనం బ్రీచ్ చేయలేదు. కాబట్టి ఇది మనకు చాలా ఈ నెంబర్ ఫిగర్ ఇంపార్టెంట్. ఈ మంత్, ఇయర్, ఈ నెంబరు. ఇక ఫారెక్స్ రిజర్వ్స్ విషయానికి వస్తే అసలు విదేశీ మారకపు నిల్వలు అంటే ఏంటి? విదేశీ మారకపు నిల్వల్లో అంటే ఉదాహరణకు ఫారిన్ కరెన్సీకి సంబంధించిన ఆస్తులు, గోల్డ్ రిజర్వ్స్ అటువంటివన్నీ కూడా ఇందులో భాగం ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారకపు నిల్వలు, ఇందులో ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు అని చెప్పవచ్చు. విదేశీ కరెన్సీ ఆస్తులు. ఆ ఫారిన్ కరెన్సీ ఆస్తుల విలువను ఏ విధంగా కొలుస్తారు అంటే ఉదాహరణకు అమెరికా డాలరు, చైనాకు చెందిన రెన్మింబి, యూరో, పౌండు, స్టెర్లింగు అటువంటి ఫారిన్ కరెన్సీల ఆధారంగా వీటి ఆస్తుల విలువను లెక్కగడతారు. మరొకటి గోల్డ్ రిజర్వ్స్, పసిడి నిల్వలు, అవి కూడా ఫారెక్స్ రిజర్వ్స్లో భాగమవుతాయి. తర్వాత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని ఉంటాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని వీటి విలువని IMF నిర్ణయిస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వీటి విలువని ఈ చైనాకు చెందిన రెన్మింబి, యూరో, పౌండు, డాలరు, స్టెర్లింగు వీటి ఆధారంగా ఈ SDR విలువని నిర్ణయిస్తుంది. వెయిటెడ్ మీన్ ఆఫ్ దీస్ ఫారిన్ కరెన్సీస్ అని చెప్పవచ్చు. ఇక
తర్వాత రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ అని ఉంటుంది. రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ అంటే IMF దగ్గర మనము నిల్వ ఉంచిన నిల్వలు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వద్ద ఉన్న భారత నిల్వలనే, అంటే మన డబ్బులని, భారత నిల్వలని రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన IMFలో మన వాటా ఎంత ఉందో అది అని చెప్పవచ్చు. ఇది రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనము ఇది ఫారిన్ రిజర్వ్స్ గురించి. ఇక మనం ఇంకా డీప్గా తెలుసుకోవాల్సింది భారతదేశపు ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్లో ఏవి ఎక్కువగా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అత్యధికంగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉన్నాయి, విదేశీ కరెన్సీ ఆస్తులు అత్యధికంగా ఈ 686.14 బిలియన్లలో అత్యధికంగా $578 బిలియన్ ఫారిన్ కరెన్సీ ఆస్తులు ఉన్నాయి. రెండవ ప్లేస్లో పసిడి నిల్వలు గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. 84.57 బిలియన్లతో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక మూడవ ప్లేస్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 18.56 బిలియన్స్ ఉన్నాయి. ఇక చివరగా రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్, భారత నిల్వలు, IMF వద్ద ఉన్న భారత నిల్వలు, రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. ఇవి మనకి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇక విదేశీ మారకపు నిల్వల విషయానికి వస్తే ఫారెక్స్ రిజర్వ్స్ని ఇండియాలో వీటిని హ్యాండిల్ చేసేది RBI. కస్టోడియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారకపు నిల్వలు ఉన్న దేశంలో ఏది టాప్ అంటే ప్రపంచంలో చైనా టాప్ ఉంది. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ భారత వృద్ధికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఎర్నెస్ట్ యంగ్ ఎకానమీ వాచ్ రిపోర్ట్ పేరిట, ఎర్నెస్ట్ యంగ్ ఎకానమీ వాచ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే ఈ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈ సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. 6.5%. అంటే నిన్న మనం డిస్కస్ చేసాం. IMF ఏమని చెప్పింది? IMF ఈ సంవత్సరము 6.2%తో భారతదేశం వృద్ధి అవుతుంది. 2025-26 కాలానికి గాను భారతదేశము 6.2% వృద్ధి సాధిస్తుందని చెప్పేసి IMF చెప్పింది. అదే వరల్డ్ బ్యాంక్ అయితే ఈ సంవత్సరము 6.3%తో మనము వృద్ధి సాధిస్తామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అంటే ఈ లెక్కన చూస్తే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇంకా ఎక్కువే చెప్పింది, 6.5%. మరి దీనికి కారణం ఏమని చెప్తా ఉంది అంటే ఈవెన్ దో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ బాగాలేకపోయినప్పటికీ, ట్రేడ్ వార్స్ ఉన్నప్పటికీ కూడా చమురు ధరలు తగ్గుతూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతూ ఉన్నాయి, తద్వారా ద్రవ్యోల్బణం అనేది తగ్గుతూ ఉంది, సో డిమాండ్ పెరుగుతూ ఉంది అని చెప్పేసి దానికి కారణము ఇదని చెప్పింది. సో ఈ గ్రోత్ రేట్ ఇంత రావడానికి కారణము చమురు ధరలు తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పింది. అలానే రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతూ ఉంది. రీటైల్ ద్రవ్యోల్బణం కూడా 4% కంటే దిగువనే ఉంటుంది ఈ సంవత్సరం అని కూడా చెప్తా ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి రిపోర్ట్లు, వివిధ సంస్థలు ప్రకటించిన అంచనాలు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి జాతీయ క్వాంటమ్ మిషన్ కింద ఎన్ని టీ హబ్లు ఏర్పాటు చేయబడుతున్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఎన్ని టీ హబ్స్ అని చెప్పేసి. అలానే ఆ టీ హబ్స్ను కూడా ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని మెన్షన్ కూడా చేసాం. IISc బెంగళూరు, IIT హైదరాబాదు, IIT ముంబై, IIT ఢిల్లీ, IIT మద్రాస్, IIT ఖరగ్పూర్. సో ఆన్సర్ వచ్చేసి వీటిలో ఉంది. సో మీకు ఈ ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ తెలిసిపోతుంది. అలానే వీటిలో ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారో కూడా చెప్పండి. వీటిలో ఏ సంస్థల వద్ద, ఏ ఐటీల వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్, నిన్న మనం అడిగిన క్వశ్చను, ఇటీవల ఏ దేశము బుడాపెస్ట్ ప్రైడ్ అనే ఈవెంట్ పేరిట LGBTQల సమావేశాలని బ్యాన్ చేసింది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి హంగేరీ. అలానే
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి కూడా వైదొలిగిన దేశం ఇటీవల హంగేరీ. నెక్స్ట్ వన్, ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి భారత ప్రభుత్వము న్యూక్లియర్ ఎనర్జీని అభివృద్ధి చేయడానికి 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి వేగంగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా న్యూక్లియర్ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలని, ముఖ్యంగా ఫారిన్ కంపెనీలకి 49% వాటా కల్పించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు అలౌ 49% స్టేక్ ఫర్ ఫారిన్ కంపెనీస్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. ఒక విధంగా ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో విదేశీ కంపెనీలకి 49% వాటా కల్పించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణము ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ప్రెజెంట్ 8.18 గిగావాట్ కెపాసిటీ ఉంది న్యూక్లియర్ ఎనర్జీ ఇండియాలో. యాజ్ ఆఫ్ జనవరి 2025 నాటికి 8.18 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. దాన్ని మనం 2047 కల్లా 100 గిగావాట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి తప్పకుండా ఫారిన్ కంపెనీల సహకారం అవసరము. ముఖ్యంగా ఇటీవల అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని ప్రైవేట్ కంపెనీలు టాటా కంపెనీ కావచ్చు, రిలయన్స్, అలానే మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ కూడా ఈ న్యూక్లియర్ సెక్టార్లోకి అడుగుపెట్టింది ఇటీవల. ఇప్పుడు ఈ ఫారిన్ కంపెనీలని అలౌ చేయడం ద్వారా మనము ఈ టార్గెట్ని రీచ్ అవ్వచ్చని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి న్యూక్లియర్ లాస్, న్యూక్లియర్ చట్టాలని మనము సవరించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఉంది. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 దీన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక ఇండియాలో అటామిక్ ఎనర్జీకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆగస్ట్ 3, 1954 ఏర్పాటైంది. ఆగస్ట్ 3, 1954 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియాలో ఏర్పాటైంది. దీనికి హెడ్గా వచ్చేసి ప్రధానమంత్రి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దీనికి హెడ్గా ఉంటారు. ఇక అలానే అబ్జర్వ్ చేస్తే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రష్యాకు చెందిన రోసోటామ్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఒక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ థోరియం ఆధారిత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ను నిర్మించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. ఇక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ విషయానికి వస్తే అప్ టు 300 మెగావాట్ కెపాసిటీ ఉంటే అటువంటి రియాక్టర్లని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటారు. ఇక ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ బడ్జెట్ 2025-26లో లాంచ్ చేశారు 20,000 కోట్లతో. ఇక ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. 3 స్టేజ్. అలానే భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హర్యానాలోని గోరఖ్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కొంతమంది కామెంట్ సెక్షన్లో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు అడిగారు, భారతదేశంలో తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మహారాష్ట్రకి వస్తారన్నారు. మహారాష్ట్ర అనేది వెస్టర్న్ ఇండియా కిందకు వస్తుంది, నార్త్ ఇండియా కిందకు రాదు మహారాష్ట్ర. భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను హర్యానాలోని గోరఖ్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2025 అవార్డు. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2025. గ్రీన్ ఎయిర్పోర్ట్ అంటే ఏ ఎయిర్పోర్ట్ అయితే సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్, హరిత ఇంధనాలను వినియోగిస్తూ ఉందో అటువంటి ఎయిర్పోర్ట్లకు ఇచ్చే అవార్డు. ఈ అవార్డు ఈ సంవత్సరం ముఖ్యంగా ఆసియా పసిఫిక్ మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి కర్ణాటకలోని హుబ్బళి ఎయిర్పోర్ట్కి లభించింది. కర్ణాటకలోని హుబ్బళి ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ ఈ ఎయిర్పోర్ట్కి అవార్డు లభించింది. ఇది ఏ కేటగిరీలో లభించింది దీనికి అవార్డు అంటే, సంవత్సరానికి 6 మిలియన్ ప్యాసింజర్ల కంటే తక్కువ హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్ విభాగంలో, సంవత్సరానికి 6 మిలియన్ ప్యాసింజర్ల కంటే తక్కువ హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్ విభాగంలో దీనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. అమెరికా CISA డిప్యూటీ డైరెక్టర్గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. అమెరికాలోని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక సంస్థ, ప్రముఖ సంస్థ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఇది ప్రభుత్వ సంస్థ. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ CISA ఇది అమెరికాకు చెందినది. దీనికి డిప్యూటీ డైరెక్టర్గా
ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన డాక్టర్ గొట్టుముక్కల మధు గారిని నియమించడం జరిగింది. సో ఈయన అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యారు దీనికి. సో ఇది గ్రేట్ అచీవ్మెంట్, మన రెండు తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ న్యూస్. ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె కస్తూరి రంగన్ గారు మరణించారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ గారు బెంగళూరులోని తన నివాసంలో మరణించారు. ఈయన వయసు 84 ఏళ్ళు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది కె కస్తూరి రంగన్ గారి గురించి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే ఎటువంటి ఎగ్జామ్స్కైనా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల గురించి, వాళ్ళ ఘనతల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కె కస్తూరి రంగన్ గారు, ఈయన కేరళలో జన్మించారు. ఇస్రోతో అనుబంధం ఈయనకు సుమారుగా 35 ఏళ్ల పాటు అనుబంధం ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. 1994లో తొలిసారిగా ఇస్రో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2003 వరకు ఈయన ఇస్రో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈ 10 ఏళ్ల పదవీ కాలంలో చాలా విజయాలను సాధించారు. అంతకంటే ముందు కూడా ఈయన చాలా విజయాలను సాధించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి: భారతదేశపు తొలి 2 ప్రయోగ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఇండియాస్ ఫస్ట్ 2 ఎక్స్పెరిమెంటల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ భాస్కరా 1, భాస్కరా 2. ఇవి భారతదేశపు తొలి 2 ప్రయోగాత్మక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని చెప్పవచ్చు. ఈ రెండిటికి ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. అలానే భారతదేశపు తొలి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, భారతదేశపు తొలి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1Aకి కూడా ఈయనే నాయకత్వం వహించాడు. IRS-1Aకి ఈయన నాయకత్వం వహించారు. అలానే ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 1994లో ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రయాన్ 1 కూడా ఈయన ఫౌండేషన్ వేశాడని చెప్పవచ్చు. చంద్రయాన్ 1 దాని ఐడియాని యాక్చువల్లీ 1999లోనే దాని ఐడియాని తీసుకొని వచ్చారు. సో దానికి కూడా ఆ విజయంలో కూడా ఈయన పాత్ర ఉందని చెప్పవచ్చు. ఇక చంద్రయాన్ 1ని 2008లో లాంచ్ చేశారు. భారతదేశపు తొలి లూనార్ మిషన్ అని చెప్పవచ్చు. ఇక అలానే ఈయన టెన్యూర్లో PSLV, GSLV ప్రయోగాలు కూడా చాలా సక్సెస్ చేశాడు. ఈయన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అని కూడా చెప్పవచ్చు. ఇక అలానే డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 దాన్ని రూపొందించడంలో ఈయన పాత్ర చాలా కీలకం. ఆ కమిటీకి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి కూడా కె కస్తూరి రంగన్ గారు. సో దిస్ ఈజ్ అబౌట్ కె కస్తూరి రంగన్ గారు. ఇక ప్రజెంట్ ఇస్రో చైర్మన్ వచ్చేసి తమిళనాడుకు చెందిన వి నారాయణన్ గారు. ఇక మీకు చిన్న క్వశ్చన్, ఇస్రో చైర్మన్ ప్రజెంట్ చైర్మన్ వి నారాయణన్ గారు. వి నారాయణన్ గారి కంటే ముందు ఇస్రో చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు, ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు కొన్నిసార్లు ప్రెజెంట్ ఇస్రో చైర్మన్తో పాటు ప్రీవియస్ ఇస్రో చైర్మన్ ఎవరో కూడా అడగవచ్చు. సో ఆయన పేరు, ఆయన ఏ రాష్ట్రమో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, డ్రీమ్ టెక్నాలజీకి తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్ట్రెస్ కృతి సనన్. ఇటువంటివి బ్యాంకింగ్ ఎగ్జామ్స్, లేదంటే డిఎస్సి ఎగ్జామ్స్, రైల్వేసు అటువంటివి ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతారు కాబట్టి మనము ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ డ్రీమ్ టెక్నాలజీ అనేది చైనాకు చెందిన ఒక హోమ్ అప్లయన్సెస్ అంటే గృహ ఉపకరణాల కంపెనీ అని చెప్పవచ్చు. ఆ డ్రీమ్ టెక్నాలజీ కంపెనీకి తన తొలి భారతదేశపు అంబాసిడర్గా, తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్ట్రెస్ కృతి సనన్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పేస్ హోమేజ్ టు పోప్ ఫ్రాంకిస్ అట్ వాటికన్. మనం డిస్కస్ చేసుకున్నాం. క్రిస్టియన్ మత పెద్ద పోప్ ఫ్రాంకిస్ గారు తన స్వస్థలంలో మరణించారు, వాటికన్ సిటీలో మరణించారు. ఈయన అర్జెంటీనాకు చెందిన వ్యక్తి. ఈయన అంత్యక్రియల్లో భారతదేశం తరపున ప్రెసిడెంట్ పాల్గొన్నారు. సో ఎవరు పాల్గొన్నారు భారతదేశం తరపున అని అడిగితే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఈరోజు ఏప్రిల్ 26, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే ముఖ్యమైన దినోత్సవాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 24 నేషనల్ పంచాయత్ రాజ్ డే, ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే, ఇప్పుడు ఏప్రిల్ 26
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, అంటే ప్రపంచ మేధో హక్కుల దినోత్సవం అని చెప్పవచ్చు. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ వార్తలో ఉన్నప్పుడు తప్పకుండా వాటి థీమ్ ఏంటి, వాటి చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఏప్రిల్ 26 దీన్ని నిర్వహించేది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపి, ఇది థీమ్. సో గుర్తుపెట్టుకోండి, థీమ్ చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. డిజీ లాకర్ ద్వారా క్రీడా సర్టిఫికెట్ల జారీ, ఏఐ కిరణ్ స్కీమ్, ఒడిశాలోని సిమ్లీపాల్కు నేషనల్ పార్క్ హోదా, ఎయిమ్స్ భువనేశ్వర్ లాంచెస్ ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ రోబోటిక్ నీ సర్జరీ, ఎక్సర్సైజ్ ఆక్రమణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలతో మహిళలకు శిక్షణ, రాష్ట్రంలో తొలిసారి విజయవాడలో కార్యశాల, విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి, 2025-26లో భారత వృద్ధి రేటు 6.5% సాధ్యం, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ. ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లలో ఫారిన్ కంపెనీలకు 49% వాటా కల్పించాలన్న ఆలోచనలో భారత ప్రభుత్వం. హుబ్బళి ఎయిర్పోర్టుకు గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్. అమెరికా సిఐఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్గా తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మధు. ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె కస్తూరి రంగన్ గారు మరణించారు. డ్రీమ్ టెక్నాలజీకి తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా కృతి సనన్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పేస్ హోమేజ్ టు పోప్ ఫ్రాంకిస్ అట్ వాటికన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 2025. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.